హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక. మరొకసారి దాని వారి రిసెప్షన్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మా ఆకృతి మెలోడీస్ మ్యూజిక్ టీం తరపున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి పాట ద్వారా దేవుని నామాన్ని కనపడదాం. భోజనం చేసిన వారందరూ మీకు ఏర్పాటు చేసినటువంటి చక్కని స్థలం కూర్చోవలసిందిగా మరొకసారి కుటుంబ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. మరి కొద్ది సమయంలో నూతన వధువరులు మన మధ్యకు రాబోతున్నారు. వారిని దీవించి ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. Dum dum dana dum dana dum dana dum dum dana dum dana dum dana dum dum dana dum dana dum dana dum dum dana dum dana dum dum dana dinanena dum dum dana dinanena dum dum dana dinanena ne na ne na dum dum dana dinanena dum dum dana dinanena dum dum dana dinanena ne na ne na స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా నైవేద్యం అందుకో యేసయ్యా స్తుతి యాగమునే చేసేదా నీరతం స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి నీవే కారణభూతుడవు నా స్తుతికి నీవే కారణభూతుడవు అందుకో యేసయ్యా స్తుతి యాగమునే చేసేదా నీరతం ధూపమువలే చేతులే తెరన్ నైవేద్యముగా నా ప్రార్థన ధూపమువలే చేతులే తెరన్ నైవేద్యముగా అంగీకరించుము యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా అంగీకరించుము యేసయ్యా నిన్నే స్తుతింతును యేసయ్యా స్తుతికి పాత్రుడవు స్తుతికి అర్హుడవు స్తుతికి యోగ్యుడవు
స్తుతికి అర్హుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు. తన్నానన్నా నానన్నా నానన్నా ఓ తన్నానన్నా నానన్నా నానన్నా ఓ. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. కృతజ్ఞతతో పూజింతును, కృపను నిరతం పాడేదను. కృతజ్ఞతతో పూజింతును, కృపను నిరతం పాడేదను. స్తుతికి పాత్రుడము, స్తుతికి అర్హుడము, స్తుతికి యోగ్యుడము, స్తుతికి అర్హుడము. నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు. మా స్తుతికి నీవే కారణభూతుడవు, మా స్తుతికి నీవే కారణభూతుడవు. దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా నేనా నేనేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా నేనా నేనేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా నేనా నేనేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా, దుమ్ దుమ్ తన దిననేనా నేనా నేనేనా. ఒకటి మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వేదికని అలంకరించిన చోటి నూతన దంపతులకు నా శుభాలు తెలియజేస్తున్నాను. స్థానిక దైవజనులకి అలాగే సహకారులకు ఉన్నటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన దైవ సేవకులు ఉన్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. భోజనం చేసిన వారందరూ మీకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలోకి వచ్చి కూర్చోనండి. భోజనం చేయవలసిన వారు వెళ్ళి భోజనశాలలో భోజనాలు జరుగుతున్నాయి. అక్కడ భోజనం చేసి మీకు ఈ రిసెప్షన్ కార్యక్రమంలో మీరందరూ పాలు పంపులు పొందవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. పెండ్లి కుమారుడు యొక్క దైవజనులు జయరాజు గారు
వారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే చింతలమూరులో జీడీఎం చర్చిలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు జయరాజు గారిని, అలాగే చింతలమూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి ఏలియా గారిని కూడా వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. వరండి. ఓకే అండి. అలాగే చింతలమూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రాపాక సామేల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేట ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఓకే అండి, ప్రార్థన చేసుకుని రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు సామేల్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవమంగళ రాజా, నీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం తండ్రి. యొక్క నూతన వధువరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, వాని కొరకు ఒక సాటైన సహాయమును చేయదునన్న ప్రభువా. జ్ఞానమైన దేవుడువు, తెలివిగల దేవుడువు, ప్రేమగల దేవుడు నాయన. ఈ బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఒకరికొకరు ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని నాయన ఇదిగో ప్రభువా సుఖ జీవితం జీవించడానికి నాయన అక్కుల పిసుకల వలె ఏకాత్మను ఏకహృదయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మీ బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా నాయన వివాహము జరగటానికి, ఈ శిక్షణ కార్యక్రమం జరగటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నిన్ను స్తుతించుకుంటా ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు. అలాగే ప్రభువా వాతావరణం కూడా స్వాధీనంలో ఉంచుకున్న దేవుడా నీకు స్తోత్రాలు. సహాయం చేయండి, మేలు దయచేయండి. ఇదిగో జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మహిమ పొందుకోమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ప్రార్థించినటువంటి దైవజనులు సామేల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఒక ప్రత్యేకమైన పాట ఆర్కెస్ట్రా వారు ఆలపించగా మనం విందాం. తర్వాత మిగతా కార్యక్రమాలకు మనం వెళ్దాం. హలో ప్రస్తుతం శోభ వెల్లువాయగా ప్రభావము చల్లగా విపుల కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది
తరుణానా ఈ నరుడు ఒంటరిగా లేకుండా వలనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అంటూ పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఇచ్చేసే ఈ నరుడు ఒంటరిగా లేకుండా వలనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అంటూ పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఇచ్చేసే శోభ వెల్లువాయగా ప్రభావము చల్లగా విపుల కృపను చల్లగా ప్రభు వల్ల మీరిన వేడుకైనది నీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలో ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చిరుసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా ఈకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి ఈ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చిరుసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా ఈకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి ఈ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రభావము చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభు వల్ల మీరిన వేడుకైనది ఈ వివాహము దీన్ దీన్ దనన దీన్ దీన్ దనన దినదనన దీన్ దీన్ దనన దీన్ దీన్ దనన ఓ దీన్ దీన్ దనన దీన్ దీన్ దనన దినదనన దీన్ దీన్ దనన దీన్ దీన్ దనన ఓకే అండి, మంచిది. ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి
పరిశుద్ధ గృహస్థ వ్యవస్థలోనికి అడుగుపెట్టినటువంటి ఈ నూతన దంపతులు దేవుడు బహుగా దీవించి, అలాగే దైవ సేవకులు మన మధ్యన ఉన్నారు, వారు కూడా శుభాలు తెలియజేస్తారు మన మధ్యన. ఇద్దరు దైవజనులు ఉన్నారు, వారు శుభాలు తెలియజేసిన తర్వాత 5 నిమిషాలు, ఆ తర్వాత కేకు కటింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మనం ముగింపు ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. మరొకసారి మనవి చేస్తున్నాను, భోజనాలు చేయవలసిన వారు ఎవరైనా ఉంటే కనుక పండాల్లో భోజనాలు చేయండి. వెనక భాగంలో మీకు భోజనాలు జరుగుతున్నవి. భోజనం చేసిన వారు ఇక్కడికి వచ్చి ఈ పెండాల్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, మన నూతన దంపతులు ఒకసారి నిల్చున్నట్లయితే వారు పూలదండలు మార్చుకుంటారు. ఆ తర్వాత మనం ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఓకే అండి, మంచిది. ఇరువురు పూలదాండలు మార్చుకుంటారు. మనం అందరం కలచాలతో చప్పట్లు కొడదాం. ఓకే, శుభవేళలో నే పాడుతాను సరికొత్త పాట. ఈ శుభవేళలో దేవుడే నీకు తోడుగా ఉండాలని ఆశ. దేవుడే నీకు తోడుగా. ఇరువురిని ఉద్దేశించి శుభాలు తెలియజేయవలసిందిగా మన మధ్యనటువంటి దైవజనులు పెండ్లి కుమారుడు యొక్క సేవకులు జయరాజు గారు మన మధ్యన ఉన్నారు. వారు 5 నిమిషాలు నూతన దంపతులను ఉద్దేశించి శుభాలు తెలియజేయవలసిందిగా వారికి సమయం ఇస్తున్నాను. ఓకే, ఇద్దరు జయరాజులే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి, శ్యాంబాబాయ్ గారికి, అలాగే సుదర్శన గారికి, వేదిక మీద ఉన్న దైవజనులకు వందనాలు. ఇది నన్న పరిశుద్ధ దైవ సమక్షంలో ఒకటైనటువంటి ఆశీష్ శిరీష దంపతులకు శుభాలు తెలియజేస్తూ ఒక వచన భాగాన్ని సమలో నుంచి చదువుతున్నాను. ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఆదాము గారిని చేయగానే ఆదామును దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇక్కడ వ్రాయబడడం లేదు. ఆదాముకు సాటి అయిన సహాయంగా హవ్వమ్మ గారిని తయారు చేసి వారిద్దరిని జతపరిచిన తర్వాత
వారిని దేవుడు ఆశీర్వదించాడు. అనగా ఈ దినం ఆశీష్, ఎలైజా, అలాగే శిరీష ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి అడుగు పెట్టారు. ఆశీర్వాదకరమైనటువంటి వివాహ వ్యవస్థలోనికి వారు అడుగు పెట్టారు. ఈ రీతిగా వారిని జత కలిపింది దేవుడే, ఆశీర్వదించింది దేవుడే. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులను జంటగా చేసి కుటుంబంగా ఏర్పరిచింది దేవుడే. ఒంటరిగా ఉన్నప్పుడు లేని ఆశీర్వాదం జంటగా ఉన్నప్పుడు వచ్చింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదంలో అధికారం ఉన్నది, బాధ్యత కూడా ఉన్నది. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించి వారిని ఏలుబడి చేసేవారుగా ఉండాలి అని అధికారంతో వారిని నింపారు. అదే సమయంలో దేవుడు తాను కలుగు చేసిన ఈ సృష్టి అంతటి మీద వారిని అధికారిగా చేసి అదే సమయంలో దాన్ని కాపాడి విస్తరింపజేసే ఆ బాధ్యత వారిపై దేవుడు పెట్టారు. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన వ్యవస్థలోకి అడుగు పెట్టినటువంటి ఈ కుటుంబం, ఆది కుటుంబం, ఈ రోజు ఉన్నటువంటి కుటుంబం ఆ ఆశీర్వాదాన్ని కొనసాగించాలి అంటే, అధికారాన్ని చలాయించి దేవుని మహిమపరచాలంటే, బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి దేవనామానికి మహిమ తేవాలంటే ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోవడానికి వీల్లేదండి. ఆశీర్వదించినటువంటి దేవుణ్ణి మధ్యలో పెట్టుకోవాలి. ఇరువురికి మధ్యలో ఆశీర్వదించిన యేసు ఉండాలి. యేసు స్థానంలో మరొకరు ఉండడానికి వీల్లేదు. ఇరువురి మధ్యలో యేసు ఉండాలి. క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలి. ప్రతిరోజు ఆదికాండం 3:8 రాయబడ్డది, చల్లపూట దేవుడు దిగి వచ్చేవారు. ఆదాము అవ్వలతో ఆయన సంభాషణ చేసేవారు, సహవాసం చేసేవారు. వీరు ఇరువురి మధ్యలో దేవుడు ఉన్నప్పుడు ఆ కుటుంబం పరలోకపు అనుభవాన్ని కలిగి ఆశీర్వదించబడిన కుటుంబంగానే ఉందండి. కానీ ఎప్పుడైతే సర్పం ప్రవేశించిందో అప్పుడే ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్న ప్రమాదంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు దేవుని సేవకునిగా చెప్పే మాట ఏంటంటే, నూతనంగా జతపరచబడిన ఆశీష్, శిరీష జంట ఎల్లప్పుడూ వారి మధ్యలో యేసే ఉండాలి. మీరు యేసైతో సహవాసం చేస్తూ ఉండాలి. ప్రతి నిర్ణయాన్ని దైవ సన్నిధిలో తీసుకోవాలి, ప్రార్థనా పూర్వకంగా తీసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారమైన నిర్ణయాలు చేయాలి. అప్పుడే మీరు అధికారం చలాయించేవారుగా ఉంటారు, బాధ్యతలు నిర్వర్తించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కొనసాగించేవారుగా మీరు ఉండాలంటే దేవుని మధ్యలో పెట్టుకోవాలి, ఆయనతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, అమ్మాయితో దేవుడు చెప్తున్నాడు. 45వ కీర్తనలో మనం చూస్తాం, కుమారి నీ తండ్రి ఇంటిని మరువుము అని. అలాగే దేవుడు పురుషుడితో చెబుతున్నారు, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాడు. అంటే అమ్మాయికి తండ్రి ప్రేమ లేకుండా చేయడం, అబ్బాయికి ఆ తల్లిదండ్రుల ప్రేమ లేకుండా చేయడం దేవుని ఉద్దేశం కాదు. అమ్మాయి అనగా పెండ్లి కుమార్తె తన ఇంటిని విడిచి వస్తుంది కాబట్టి ఆ తల్లిదండ్రుల ప్రేమ ఆశ చూపించాలి. అలాగే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటున్నాడు కాబట్టి ఆ భార్య పురుషుడు యొక్క తల్లి తండ్రి చూపించే ఆ ప్రేమ తను చూపించగలగాలి. ఇరువురు కూడా ప్రేమ కలిగి, ప్రేమ అయినటువంటి యేసును కలిగి, యేసుతో సహవాసం చేస్తూ నేడున్న ఈ ఆశీర్వాదాన్ని జీవితకాలం కొనసాగించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. చక్కటి శుభాలు ఇరువురిని ఉద్దేశించి చెప్పినటువంటి దైవజనులు జయరాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, ఇవి నూతనంగా జతపరచబడినటువంటి వీరు క్రీస్తును కేంద్రీకృతమైనటువంటి కుటుంబంగా ఉండగలిగితే దేవుడు ఆ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదించి దీవిస్తాడు. మరొక శుభాలు తెలియజేయవలసిందిగా మన మధ్యనటువంటి సీనియర్ దైవజనులు వారు కూడా జయరాజు గారే, వారు చింతలమూరులో దేవుని పరిచర్య చేస్తున్నారు. వారు కూడా శుభాలు తెలియజేస్తారు.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ వివాహంలో పరిశుద్ధ వివాహంలో జతపరచబడి మన ముందు ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి యవన బిడ్డలు శిరీష బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. చాలా విషయాలు దేవుని సేవకులు నాకంటే ముందుగా ప్రాముఖ్యమైన విషయాలు జయరాజు గారు కూడా తెలియజేశారు. కాబట్టి నేను అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. వివాహ సమయంలో కూడా చెప్పుంటారు దేవుని సేవకులు. కాబట్టి క్రీస్తు సంగమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. కాబట్టి శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రతి విషయంలో కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా ఆలోచించి సలహా తీసుకునేటప్పుడు ఏ కార్యక్రమం జరిపినప్పుడు కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వారు వహించబోతున్నారు. కనుక స్త్రీలకు లోబడి ఉండండి అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నారు. లోబడి అంటే అర్థం ఏంటండి? చెప్పినట్టుగా వినటం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ప్రతి విషయంలో కూడా మరి స్త్రీ పురుషునికి లోబడాలన్నది. భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. తర్వాత భర్తకు మాటకు లోబడి ఉండాలి. అలాగే భర్త కూడా భార్యను ప్రతి విషయంలో ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి. ఈ విషయాలు మనందరికీ తెలిసే, వివాహమైన ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని జతపరిచాడు. ఇక వారిద్దరుగా ఉండక ఏక శరీరమై ఉందురు అనే వాక్యం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా వారు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా ఇరువురు కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆశీష్కు, శిరీషాలు కూడా నా సలహా, దేవుని యొక్క మీరు ఆల్రెడీ ప్రభువుని తెలుసుకున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్తున్నారు, మందిరంలో ఉంటున్నారు, కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారు. కాబట్టి ఇక మేము ముందున్నటువంటి ఈ సంసారం అంటే ఒక సాగరం అన్నారు. సంసారం అంటే సాగరం. సంసారాన్ని సాగరాన్న సముద్రాన్ని ఎదవచ్చు, కానీ సంసారాన్ని ఎదటం చాలా కష్టమని పూర్వం పెద్దలు చెప్తా ఉండేవారు. అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. కనుక అది ఈ విషయంలో మీరిద్దరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు, ప్రభువులో ఉన్నారు, ఇరు కుటుంబాలు కూడా. కాబట్టి మీ అనుదిన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి, తల్లిదండ్రులు గౌరవించి, సంఘంలో, సమాజంలో అన్ని విషయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ అధ్యక్షుల వారికి మరి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. కండి చక్కటి శుభాలు తెలియజేసినటువంటి దావజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి, మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం. మన మధ్యన ప్రియులు ఏలియా గారు ఉన్నారు. వారు నూతన దంపతుల చేత మనం కేక్ కట్ చేస్తాం. ఆ సందర్భంగా దైవజనులు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, ఘనమైన తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రములు. ఆశీస్ శిరీషాలను నాయన మీరు జతపరిచి యాగపరిచిన విధానమును బట్టి వందనాలు.
అయా మీరు కట్టిన కుటుంబమును బట్టి వందనాలు. వారు ఇక నుంచి ఫలించి అభివృద్ధి పొందుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. నూతన వధువు వరులను మీరు దీవించమని అడుగుచున్నాను. మీ దయందును మనుషులు దయందును వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నీవు ఆశీర్వదించే దేవుడు, నీవు దీవించే దేవుడు నాయన, నీవు ఫలింపజేసే దేవుడు తండ్రి. కనుక నాయన బిడ్డల ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించిన విధానమును బట్టి వందనాలు బాబా. సహాయమును చేయండి, వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన కేకు కట్ చేయించి ఉండగా బాబా, కేకు ఎంత మధురముగా ఉంటుందో వారి జీవితములో అటువంటి మధురమైనటువంటి అనుభవాలు, ఓ నాయన మధురమైనటువంటి అనుభూతులు కలిగిన ఆయన బిడ్డలు జీవించుటకు అటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నాయన వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని నీ లేఖనము చదివిస్తుంది. వారు వేరువేరుగా లేరు, ఇక నుంచి వారు ఏక శరీరమై ఉన్నారు. ఒకరిని ఒకరు అర్థము చేసుకుని నాయన, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, విధేయత కలిగి, ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి జీవించుటకు అట్టి కృప అట్టి జ్ఞానము బిడ్డలకిచ్చి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఒకండి దైవజనులకి వందనాలు, ప్రార్థన చేసినటువంటి దైవజనులకి వందనాలు. ఒకండి నూతన దంపతుల చేత ఈ తీయటి కేక్ని మనం కట్ చేద్దాం. లేచి నిలబడండి. పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు అలాగే పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రండి. శ్రీనివాసరావు గారు, చంద్రలేరు గారు, అలాగే విజయ్ కుమార్ గారు, విజయ భాస్కర్ గారు వారి దంపతులు, అలాగే శ్రీనివాసరావు గారి దంపతులు దయచేసి వేదిక మీదకి రండి. ఒక 5 నిమిషాలు ఒప్పు పట్టండి, అందరూ విశేష చేసి వెళ్ళరు. కానీ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించి వెళ్ళరు. కానీ ఒక 5 నిమిషాలు ఒప్పు పడితే కార్యక్రమాల్లోకి మనం వెళ్ళిపోదాం. రండి. విజయ భాస్కర్ గారు, అలాగే శ్రీనివాసరావు గారు పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారు, రావాలి, త్వరగా రావాలి. శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక దైవజనులు సుదర్శనరావు గారు వచ్చిన ప్రార్థన చేసి ఇరువురి చేత కేక్ ని కట్ చేస్తారు. దయచేసి అందరూ తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ప్రభువా మరి నాయన ఇరువురిని జతపరిచి నాయన మరి అనేక మంది బిడ్డలు వచ్చి మధ్యాహ్నం వివాహంలో ఆశీర్వదించి దీవించి వెళ్ళారు ప్రభువా. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో కూడా
ఇదిగో నా తండ్రి ఇరు పక్షాల నుంచి అనేక మంది వచ్చారు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు పరలోకములో నుండి నువ్వు ఆశీర్వదిస్తున్నావు, భూమి మీద దైవజనులు ఆశీర్వదించారు. ఆశీర్వాదాలు వారు నాయన మరి ఆ ఆశీర్వాదాల కొరకు హెచ్చరికలు దయచేశారు మా తండ్రి. వారిని దీవించండి నాయన, వధువరులను దీవించండి, వారి తల్లిదండ్రులను దీవించండి. కూడి వచ్చిన అందరినీ ఈ యొక్క పెండాలంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పేరు పేరు చెప్పిన మీరు దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు నాయన మరి కేక్ కట్ చేస్తుండగా ఈ పరిశుద్ధాత్మ సహాయము సహకారము సన్నిధి తోడుగా ఉంచండి. వారి ఇరువురిని బహుగా దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో కలగాలి భావము, మీరురి హృదయాలలో కలగాలి భావము. నిండాలి ఆనందము, ఇది దేవుని
పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము తన హలో ప్రశ్నలు హలో ప్రశ్నలు
జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. సదాకాలం సమాధానముతో సహవాసం సర్వోన్నత దేవునితో సదాకాలం సమాధానముతో సహవాసం సర్వోన్నత దేవునితో సహనం సంతోషం వినయం గలవారై సహనం సంతోషం వినయం గలవారై పిల్లలతో ఇతరులతో గడుపుటకై విడివిడిగా విడివిడిగా ఉన్నవారిని జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. విడివిడిగా ఉన్నవారిని జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. ప్రార్థనతో పరిశుద్ధ ప్రవర్తనతో ప్రాకారం ప్రభు సన్నిధిని కలిగి ప్రార్థనతో పరిశుద్ధ ప్రవర్తనతో ప్రాకారం ప్రభు సన్నిధిని కలిగి దేవునికి ఇష్టలుగా ఇతరులకు మాదిరిగా దేవునికి ఇష్టలుగా ఇతరులకు మాదిరిగా దేవునికి పిల్లలుగా జీవించుటకై విడివిడిగా విడివిడిగా ఉన్నవారిని జతపరిచే వివాహం ఇరువురి బ్రతుకుల మధురమైనది పరిశుద్ధ వివాహం. విడివిడిగా ఉన్నవారిని జతపరిచే వివాహం
జతపరచబడిన నూతన దంపతులకు మరొకసారి మా కృతి మెలోడీస్ మ్యూజిక్ టీం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Praise the Lord. సేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇదే నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేనిలో ప్రేమించాలి. మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమ
క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షవల్లిగా వరములిచ్చే తీగల ఫలములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే మంగళమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే. ప్రైజ్ లార్డ్. జతపరచబడిన నూతన దంపతులకు మరొకసారి మా కృతి క్రిస్టియన్ మెలోడీస్ మ్యూజిక్ టీం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భోజనం చేసిన వారు ప్రతి ఒక్కరి నూతన దంపతులను దీవించి ఆస్వాదించవలసిందిగా మరొకసారి తెలియజేస్తాం.
ప్రేమను కలిగి ఉన్నది నిత్యం. ప్రభువు మీ తోడే నిలవాలి నిరంతరం. తరమున తరమున నిర్ణయమే పరిణయమాయిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి, అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదికి సహితం, గెలవాలి అపవాదికి సహితం. కురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున పరమున నిర్ణయమే పరిణయమాయిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీరని అనుబంధమే వేసావు నీ వలలా. ఆనంద రాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. Praise the Lord. Praise the Lord. జీవితాంతము తోడురా వెన్నెల బాటరా వెన్నెల బాటరా.
గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా. జీవితాటము తోడురా, వెన్నెల బాటరా. జీవితాటము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య, గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. అలసినప్పుడు తల్లిరా, కష్టాలలో చెల్లిరా. సుఖ దుఃఖములలో భార్యరా, సుఖ దుఃఖములలో భార్యరా. భార్యగా నీకు తోడురా, భార్యగా నీకు తోడురా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. గుణవతి అయిన భార్య దొరుకుటరుదురా. ఆహా. మరచిపోనిది మాసిపోనిది పెళ్ళనే బంధము. మరచిపోనిది మాసిపోనిది పెళ్ళనే బంధము. మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున పెళ్ళి నాటి ప్రమాణము. చేసిన ఈ ప్రమాణము. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము
వెన్నెల బాటరా 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 Praise the Lord. Hallelujah.
కుసుమాలహారం వికసించే మెడలు పరిమళపు జల్లులై దాంపత్య దీపం వెలగాలి మెడలు శ్రీకరుని కరుణతో కుసుమాలహారం వికసించే మెడలు పరిమళపు జల్లులై దాంపత్య దీపం వెలగాలి మెడలు శ్రీకరుని కరుణతో
జతపరచబడిన నూతన దంపతులకు మరొకసారి మా కృతి మెలోడీస్ మ్యూజిక్ టీం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరి పాట ద్వారా దేవుని నామాన్ని కనపడతారు. ఇంకా భోజనం చేసేవారు ఎవరైనా ఉంటే త్వరగా వెళ్ళి భోజనాలు చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం. భోజనం చేసిన వారు ఈ నూతన దంపతులను దీవించి ఆస్వాదించవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవము చల్లగా విపుడి కృపను చల్లగా ప్రభువల్ల మీనిగా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలలు ముచ్చటైన
జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపోయే వేదిక మరువలేని వేడుక ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల ఆనందమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగ స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే